హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పల్లవి చంప పగలగొట్టి పల్లవికి ఊహించని షాక్ ఇచ్చిన అక్షయ్ నిజంగానే ఇదంతా జరిగిందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక పల్లవి అయితే మొత్తానికి కార్లో ఉన్న ఫైల్లో తను అనుకున్న పేపర్స్ అయితే పెట్టేస్తుంది. మెడికల్ షాప్కు వెళ్ళిన అవని అదంతా గమనించకుండా తను మాత్రం మెడిసిన్స్ తీసుకొని వచ్చేస్తుంది. ఇక డ్రైవర్ కూడా ఏమీ కూడా చూడడు. పల్లవి ఫైల్స్ మార్చడం తర్వాత ఇక మొత్తం ఫైల్స్ మార్చేయడంతో అప్పుడే ఇక పల్లవి అయితే తన తండ్రి చక్రపాణికి ఫోన్ చేస్తుంది. డాడీ, మీతో అర్జెంటుగా మాట్లాడాలి, మనం ఎప్పుడూ మాట్లాడుకునే ప్లేస్కి రండి అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఇక చక్రపాణి సరేనమ్మా అంటూ ఇక ఇద్దరు కూడా వాళ్ళు కలుసుకునే ప్లేస్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక పల్లవి అయితే వాళ్ళ నాన్నతో అంటూ ఉంటుంది, నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని రమ్మని అన్నాను డాడీ అని అంటూ ఉంటుంది పల్లవి. గుడ్ న్యూసా? ఏంటమ్మా అది? మనం ప్లాన్ చేసుకున్నట్టే ఆ ఫైల్స్లో పేపర్స్ని మార్చేశాను అని అంటూ ఉంటుంది పల్లవి. ఆ మాట విని చక్రపాణి అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్ వాటి మీద సంతకం పెట్టిన మరుక్షణమే మొత్తం కుటుంబం మొత్తం కూడా రోడ్డున పడుతుంది. కంపెనీ అలాగే వాళ్ళు ఆస్తులు అన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి అని చక్రపాణి అయితే ఆనందపడుతూ అంటూ ఉంటాడు. ఇన్ని రోజుల నుంచి రాజేంద్ర ప్రసాద్ మీద నేను తీర్చుకోవాల్సిన పగ ఈ రోజుతో తీరబోతుంది అని అంటూ ఉంటాడు చక్రపాణి. అప్పుడే ఇక చక్రపాణి అన్న మాటలకి అంటూ ఉంటుంది పల్లవి కూడా, అవును డాడీ, నా జీవితాన్ని నాశనం చేసి నా జీవితంలో సంతోషం లేకుండా చేసిన ఆ అవనికి కూడా ఈ రోజు నుంచి దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. ముందు ఆ అవని జీవితాన్ని నేను నాశనం చేయాలనుకున్నాను, అవని కుటుంబాన్ని నాశనం చేయాలి అని అంటూ ఉంటుంది పల్లవి. అయితే అంతా బాగానే ఉందమ్మా, మరి ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఒకవేళ ఆ ఫైల్స్ని చదివి సంతకం పెడితే మనం వేసుకున్న ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోతుందేమో అని అంటూ ఉంటాడు చక్రపాణి. అప్పుడే ఇక పల్లవి అయితే మావయ్య గారు అవని మొత్తం ఫైల్ను చూసి చెక్ చేసి తనకి ఇచ్చిందని మావయ్య చదవకపోవచ్చు కూడా అని అంటూ ఉంటుంది పల్లవి. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇప్పుడు ఒకవేళ తను మాత్రం చదివి పెట్టాడంటే మనం వేసిన ప్లాను ఫెయిల్ అయిపోతుంది, కానీ అప్పుడు కూడా మనం మంచి జరుగుతుంది అని అంటూ ఉంటాడు చక్రపాణి. అయితే అవునమ్మా, ఒకవేళ ఇప్పుడు గనక ఆ ఫైలు కానీ ఆ పేపర్స్ కానీ రాజేంద్ర ప్రసాద్ చదివాడనుకో, అప్పుడు అవని తన కుటుంబాన్ని నాశనం చేయడానికి, ఆస్తిని లాక్కోవడానికి ఎలాగో అవని ఒక్కసారి తప్పు చేసిందని అందరూ నమ్మారు కదా, ఇప్పుడు అది అవని నిజం చేసినట్టే అవుతుంది. ఆస్తి కోసం ఆస్తిని లాక్కోవడానికే ఇదంతా కూడా అవని ప్లాన్ చేసిందని రాజేంద్ర ప్రసాద్ అవనిని అసహించుకుంటాడు అని అంటూ ఉంటాడు చక్రపాణి. ఏదైనా సరే మనకి మంచిదే అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి అయితే చక్రపాణితో అంటూ ఉంటుంది, సరే నాన్న, నేను వెళ్ళి అసలు ఆ పేపర్స్ మీద మావయ్య సంతకం పెడుతున్నాడో లేదో నేను చెక్ చేస్తాను అని అంటూ ఉంటుంది పల్లవి. ఏం జరిగిందో మళ్ళీ మీకు ఫోన్లో చెప్తాను అని తనైతే బయలుదేరిపోతుంది. అలా బయలుదేరిన తర్వాత ఇక ఆరాధ్య అయితే పెయింటింగ్ వేస్తూ ఉంటుంది, డ్రాయింగ్ గీస్తూ ఉంటుంది. పక్కనే ఉండి ప్రణతి అయితే తను బటన్ ఏదో షర్ట్కి కొట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో భరత్ అయితే వస్తాడు. భరత్ వచ్చి, నేను నీకు హెల్ప్ చేయను ఆరాధ్య అని అడుగుతూ ఉంటాడు. నేను డ్రాయింగ్ వేసేటప్పుడు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు మావయ్య, డిస్టర్బ్ చేస్తే నా డ్రాయింగ్ అంతా పోతుంది, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నువ్వు నాకు సహాయం చేయకపోయినా పర్వాలేదు అని అంటూ ఉంటుంది ఆరాధ్య. అప్పుడే ఇక ఆరాధ్య మాటలకి భరత్ ప్రణతి ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక రాజేంద్ర ప్రసాద్ అలాగే దయాకర్ ఇద్దరు కూడా కూర్చొని ఉండగా అవని అయితే ఇక ఇంటికి వస్తుంది. అవని ఇంటికి రావడం చూసి అప్పుడే ఆరాధ్య అమ్మ తొందరగా వచ్చేసిందని బయటికైతే వస్తుంది. అలా బయటికి వచ్చాక ఇక అవనిని దయాకర్ అడుగుతూ ఉంటాడు, ఏంటమ్మా ఈరోజు ఆఫీస్లో పని లేదా, తొందరగా వచ్చేసావు అని అడుగుతూ ఉంటే
లేదు బాబాయ్, ఆఫీస్లో పని ఉంది, మావయ్య గారి చేత ఫైలు మీద సంతకం పెట్టించుకుందామని వచ్చాను. మావయ్య గారు, సుదర్శన్ కంపెనీ వాళ్ళ ప్రాజెక్టు గురించి చెప్పాను కదా, దానికి సంబంధించిన ఫైల్ ఇది, దీని మీద మీ సంతకం కావాలి అని సంతకం అయితే ఇక పెట్టించుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక ఆరాధ్య అయితే అమ్మా అంటూ దగ్గరికి వచ్చి ఆరాధ్య వాళ్ళ అమ్మని కౌగిలించుకొని అంటూ ఉంటుంది, నేను త్వరగా పెద్దదాన్ని అయిపోవాలమ్మా అని అంటూ ఉంటే, ఏంటి త్వరగా పెద్దదాన్ని అయిపోతావా, ఎందుకమ్మా అని అడుగుతూ ఉంటుంది. అవని, చదవడం, ఈ డ్రాయింగ్ వేయడం ఇవేమీ కూడా ఉండాల్సిన అవసరం లేదు కదమ్మా, చక్కగా నీకులాగా ఆఫీస్లో కూర్చొని ఫైలు మీద సంతకం పెట్టి మంచి దర్జాగా కూర్చోవచ్చు అని అంటూ ఉంటుంది ఆరాధ్య. అప్పుడే అందరూ ఆరాధ్య మాటలకి నవ్వుకుంటూ ఉంటారు. అబ్బో, ఆరాధ్య చాలా తెలివిగా మాట్లాడుతుందిగా అని అంటూ ఉంటే అప్పుడే అక్కడే ఉన్న దయాకర్ అయితే, అందుకే మన బంగారు తల్లికి అన్ని అవార్డులు వచ్చాయి అని దయాకర్ అంటూ ఉంటాడు. ఇంతలో పల్లవి అయితే అక్కడికి వస్తుంది. ఇక పల్లవి కిటికీలో నుంచి చూస్తూ మావయ్య సంతకం పెడతారు, ఖచ్చితంగా పెడతారు అని అనుకుంటూ ఉంటుంది. అందరూ కూడా ఇక మాట్లాడుకుంటూ ఉంటే, మీ మాటలు తర్వాత, ముందుగా దాంట్లో సంతకం పెట్టనివ్వండి అని పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది. తాతయ్య, నేను ఈరోజు ఏ బొమ్మ గీశానో తెలుసా, మీ బొమ్మే గీశాను అని అంటూ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్తో ఆరాధ్య అయితే, ఏంటి నా బొమ్మ గీసావా అని అడుగుతూ ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్, అవును తాతయ్య, కోటు సూటు వేసుకున్న బొమ్మ కాదు, మీరు మొన్న వంట చేస్తూ లింగి బనేలు తలకి టవల్ కట్టుకొని ఉన్నారు కదా, ఆ బొమ్మ గీశాను అని అంటూ ఉంటుంది. ఆరాధ్య అయితే అప్పుడే ఇక ఆ బొమ్మని చూసి, రాజేంద్ర ప్రసాద్ అయితే, నన్ను వంటవాణ్ణి చేసేసావన్నమాట అని అంటూ ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్ నవ్వుతూ, అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ ఆరాధ్యతో నవ్వుతూనే సంతకాలు అయితే పెట్టేస్తూ ఉంటాడు. అలా సంతకాలు పెడుతూ ఉంటే అది గమనించిన అవని అంటూ ఉంటుంది, అదేంటి మావయ్య గారు, అసలు ఆ ఫైల్లో ఏం ఉందో ఏమి రాశారో ఏమీ చూడకుండానే సంతకం పెట్టేస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది. అవని, ఇదొకటి, ఇది చూసింది కదా, మళ్ళీ ఇప్పుడు కదిలించుకుంటుంది ఎందుకు అని పల్లవి తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే, ఈ సుదర్శన్ వాళ్ళ ప్రాజెక్టు గురించి ఈ ఫైల్ అంతా నువ్వు చూసావు కదమ్మా అని అంటూ ఉంటే, చూశాను మావయ్య గారు, నాకు పర్ఫెక్ట్గానే అన్నీ కూడా కనిపించింది అని అంటూ ఉంటే, అందుకనేనమ్మా, ఇక నువ్వు చూశాక నేను చూసే పనేముంది, అందుకని నేను కూడా పెద్ద పట్టించుకోవడం లేదు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అలా రాజేంద్ర ప్రసాద్ పట్టించుకోకుండా అలా సంతకాలు పెడుతూ ఉంటే అది చూసి పల్లవి అయితే ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది. పల్లవి కిటికీలోంచి చూడడం అంతా కూడా అవని అయితే గమనిస్తుంది. అవని చూసిందని పల్లవి అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడే ఇక అవని అయితే, అసలు ఈ పల్లవి కిటికీలో నుంచి చూస్తుందేంటి, సరిగ్గా మావయ్య సంతకాలు పెట్టేటప్పుడు ఆ ఫైలు ఇంకే చూస్తుంది అని అనుకుంటూ అవనికైతే అనుమానం అయితే వస్తుంది. అప్పుడే ఇక అవని రాజేంద్ర ప్రసాద్ సంతకం పెట్టి ఇచ్చిన ఫైలుని మొత్తం కూడా చెక్ చేస్తుంది. అప్పుడే కొన్ని డాక్యుమెంట్స్ అయితే దాంట్లో ఉంటాయి. కంపెనీ షేర్లన్నీ సుదర్శన్ కంపెనీకి అమ్మేస్తున్నట్టు మొత్తం డాక్యుమెంట్స్ ఉండడంతో అవి చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అవని అయితే. అసలు ఈ డాక్యుమెంట్స్ నేను చూసినప్పుడు లేవు కదా, మరి ఈ ఫైల్లోకి ఎలా వచ్చాయి, నేను చూశానని మామయ్య గారు మొత్తం కూడా సంతకాలు పెట్టేశారు అంటే ఇదంతా ఈ పల్లవి చేసిందనమాట అని మొత్తం కూడా తను అయితే అనుకుంటూ ఉంటుంది. మెడిసిన్కి ఆగినప్పుడు అప్పుడే పల్లవి తను ఇదంతా కూడా మార్చేసిందని తెలుసుకుంటుంది అవని అయితే. తర్వాత పల్లవి పరిగెత్తుకుంటూ కార్ దగ్గరికి వచ్చి ఇక ఆవేశపడుతూ వాటర్ తాగుతుంది. ఇక వాటర్ తాగుతూ, అవని నన్ను చూసిన ఏదో ఒకటి కవర్ చేయొచ్చు, మొత్తానికి ఫైలు మీద ఆ రాజేంద్ర ప్రసాద్ సంతకం అయితే పెట్టేశాడు, ఇప్పుడు నేను అనుమానం రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కారు అయితే ఎక్కుతుంది పల్లవి. అలా కారు పల్లవి ఎక్కిన తర్వాత అప్పుడే అవని అయితే కారుకి ఎదురుగా నిలబడుతుంది. కారుకి ఎదురుగా నిలబడిన అవనిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి అయితే. పల్లవి షాక్ అయిపోతూ కారు దిగి కిందకైతే వస్తుంది.
ఇక కారు దిగిన పల్లవి, ఏంటక్క కారుకి అడ్డంగా నిలబడ్డావేంటి అని అడుగుతూ ఉంటే, కిటికీలో నుంచి లోపలికి ఎందుకు తొంగి చూస్తున్నావు, ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక పల్లవి అయితే ఆరాధ్యని చూడాలనిపించింది, అందుకే వచ్చానక్క అని అంటూ అబద్ధం చెప్తుంది పల్లవి అయితే. అప్పుడే ఇక అవని కోపంతో రగిలిపోతూ పల్లవి చెంప పగలగొడుతుంది. ఇక పల్లవి చెంప పగలగొట్టి, ఇన్ని రోజులు నువ్వు మారుతావులే అని నేను ఎదురు చూస్తూ వచ్చాను, కానీ నా సహనాన్ని నువ్వు పరీక్షిస్తున్నావు, నా సహనం చేతకానితనం అని నువ్వనుకుంటున్నావు. నా జీవితం నిలబడేటానికన్నా నీ జీవితం నాశనం అవ్వకూడదు, నువ్వు నా సొంత చెల్లెలు లెక్కనా అని, నీ జీవితం ఎక్కడ నాశనం అవుతుందో నువ్వు చేసిన పనులు, కానీ నువ్వు చేసిన పనులు ఇప్పటి వరకు ఎవ్వరికీ కూడా చెప్పకుండా నేను సమర్థించుకుంటూ వచ్చాను. ఏదో ఒకరోజు నువ్వు మారుతావులే, చేసిన తప్పుని తెలుసుకుంటావులే అని నేను నిన్ను వదిలేశాను. కానీ కుక్కతోకర వంకరన్నట్టు నీ బుద్ధి ఎప్పుడూ కూడా వంకరగానే ఉంటుందని మరోసారి నిరూపించావు అని అంటూ ఉంటుంది అవని. అప్పుడే ఇక పల్లవి అయితే, ఏంటక్క అసలు ఏమంటున్నావు నువ్వు, నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ మళ్ళీ పల్లవి అయితే చెప్తూ ఉంటుంది. ఇక పల్లవిని మళ్ళీ చెంప పగలగొడుతుంది అవని అయితే. పల్లవి చెంప పగలగొట్టేసరికి, ఏంటక్క ఎందుకు నన్ను కొడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది పల్లవి. మావయ్య గారు సంతకం పెడుతున్న డాక్యుమెంట్స్లో నువ్వు ఈ కంపెనీ షేర్లను సుదర్శన్ కంపెనీకి ఇచ్చేస్తున్నట్టు డాక్యుమెంట్స్ని ఎందుకు పెట్టావు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇవేమీ కూడా తెలియకుండా సంతకం పెట్టేసి కుటుంబాన్ని రోడ్డు పాలు చేద్దామనుకున్నావా? నువ్వు ఏ కుటుంబాన్ని రోడ్డు పాలు చేద్దామనుకున్నావో నీకు అర్థమవుతుందా? అది నీ ఇల్లు, నీ అత్తవారిల్లు. అయినా నీ అత్తగారిని రోడ్డును పడేలా చేసి వాళ్ళు బాధపడుతుంటే దాంట్లో ఆనందాన్ని వెతుక్కోవాలనుకున్నావా? ఇన్ని రోజులు ఏదో మారుతావని భరించాను, ఇక నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ బయట పెట్టే సమయం ఆసన్నమైంది. అందరి ముందు నువ్వు చేసిన పనులని బయట పెట్టే తీరుతాను అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అయితే ఫైల్ తీసుకువెళ్తూ పల్లవి కారుకి కూడా తీసేస్తుంది. ఇక పల్లవి కారుకి తీసేయడంతో, కారు తాళాలు ఎందుకు తీసుకువెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది పల్లవి. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి పారిపోకూడదు కదా, ఈరోజు నీ బండారం మొత్తం బయట పెట్టబోతున్నాను అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. అవని అయితే పల్లవిని అప్పుడే ఇక ఆ మాట విని పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత అవని ఫైల్ తీసుకొని అక్షయ్ దగ్గరికి వెళ్తుంది. అలాగే అక్షయ్ దగ్గరికి పల్లవిని ఈడ్చుకొని వెళ్తుంది. ఇక అది చూసి ఒక్కసారి అక్షయ్ షాక్ అయిపోతూ, ఏంటిదంతా, పల్లవిని ఎందుకు తీసుకొచ్చావు, పైగా పల్లవిని ఈడ్చుకొని వస్తున్నావు, ఏం చేసింది పల్లవి అని అడుగుతూ ఉంటాడు. అక్షయ్ అయితే, తను ఏం చేసిందో ఈ ఫైల్ చూడండి మీకు అర్థమవుతుంది అని ఫైల్ అయితే ఇస్తుంది అవని అయితే అక్షయ్కి. అప్పుడే ఇక అవని ఫైల్ ఇవ్వగానే మొత్తం కూడా ఫైల్ చెక్ చేస్తూ అప్పుడు ఇక ఆ డాక్యుమెంట్స్ని అయితే చూస్తాడు. ఇదేంటి, మన కంపెనీ మొత్తం వాళ్ళకి అమ్మేస్తున్నట్టు ఈ పేపర్స్ ఉన్నాయేంటి, వాళ్ళ కంపెనీ ఫైల్లో ఈ పేపర్స్ ఎలా వచ్చాయి, అయినా నువ్వు ఫైల్ని చెక్ చేసేటప్పుడు ఇవేమీ చూడలేదా అని అడుగుతూ ఉంటే, అయినా నాన్నయ్య వీటి మీద ఎలా సంతకాలు పెట్టారో అని అడుగుతూ ఉంటాడు అక్షయ్. ఆ ఫైలు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఫైలు మీద అన్నీ కూడా చెక్ చేశాను, కానీ నేను మావయ్య గారి దగ్గరికి ఆ ఫైలుని తీసుకుని వెళ్తున్నప్పుడు దారి మధ్యలో మెడిసిన్ కోసమని ఆగాను. అప్పుడే ఇక నన్ను ఫాలో అవుతూ వచ్చి ఈ పల్లవి ఆ ఫైల్లో ఉన్న డాక్యుమెంట్స్ని మార్చేసి ఈ డాక్యుమెంట్స్ని పెట్టింది. నేను ఫైలు మొత్తం చెక్ చేశానని నా మీద ఉన్న నమ్మకంతో మావయ్య గారు ఆ ఫైలు మీద సంతకం పెట్టేశారు అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఆ మాట విని అక్షయ్ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఎందుకు ఇలా చేశావు, కుటుంబం మొత్తాన్ని రోడ్డున పడేలా చెయ్యాలనుకున్నావా? అసలు నిన్ను మా అమ్మ, నేను, మా నాన్న ఎంత నమ్మామో, నువ్వు ఆ ఇంటి కోడలుగా అవని లేని లోటుని తీరుస్తావని, ఆ ఇంటిని సంతోషంగా ఉంచుతావని అనుకున్నాము, కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు పల్లవి.
చెప్పు, ఎందుకు ఇలా చేశావు చెప్తావా, లేకపోతే పోలీసుల్ని పిలిపించమంటావా అని అడుగుతూ అక్షయ్ అయితే పల్లవిని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే ఈ పల్లవి అసలు అది మార్చిందో లేదో మీకు క్లారిటీ కోసం నేను ఇప్పుడే తేలుస్తాను అని డ్రైవర్కి అయితే ఫోన్ చేస్తుంది అవని. డ్రైవర్ అయితే వస్తాడు. గంట క్రితం మనం మెడికల్ షాప్ దగ్గర ఆగినప్పుడు ఈ పల్లవి ఫైల్ని మార్చిందా లేదా అని అడుగుతూ ఉంటుంది డ్రైవర్ని అయితే అవని అయితే. అప్పుడే ఇక డ్రైవర్ అయితే అది మేడం, మీరు మెడిసిన్కి దిగినప్పుడు ఒక అతను నన్ను కారు దిగమని వచ్చాడు, కారు దిగమని. అప్పుడు అతనైతే నన్ను ఏదో అడ్రస్ అడిగాడు, ఆ ఫైల్ సంగతి అయితే నేను చూడలేదు మేడం అని అంటూ ఉంటాడు. డ్రైవర్ అయితే విన్నారు కదా, చూశారు కదా ఈ పల్లవి ఎంతకి తెగించిందో, డ్రైవర్ని కూడా మోసం చేసి ఆ డాక్యుమెంట్స్ని మార్చేసింది ఈ పల్లవి అని అంటూ ఉంటే అప్పుడే అది విని అక్షయ్ కోపంతో రగిలిపోతూ పల్లవి చెంప పగలగొడతాడు. పల్లవి చెంప పగలగొట్టి నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు అని ఇంటికైతే వెళ్తాడు. ఆ డాక్యుమెంట్స్ని చింపేస్తాడు. తర్వాత భాగంలో అవని అయితే ఇంటికైతే వస్తుంది. అవని ఇంటికి వచ్చిన తర్వాత అక్షయ్, పల్లవి, పార్వతి అందరూ కూడా రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి అయితే వస్తారు. అప్పుడే ఇక అసలు ఏమనుకుంటున్నారు మీరు, మీకు కన్నా కొడుకు కన్నా కోడలు ఎక్కువైందా, అయినా కంపెనీ బాధ్యతలు మొత్తం అవని మీద ఎందుకు పెట్టారు మీరు అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది. పార్వతి అయితే నా కొడుకుని కాదని మీరు మీ కోడలికి పట్టాన్ని అంటగట్టితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని పార్వతి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్ అయితే నాకు నా గౌరవాన్ని తగ్గించే ఏ విషయమైనా సరే నాకు అవసరం లేదు, నేను కంపెనీని ఉద్యోగాన్ని కూడా వదిలేస్తున్నాను, తనకే పట్టం కట్టండి అని అంటూ ఉంటాడు అక్షయ్. మీరు ఎంత మూర్ఖంగా ఉన్నారో మేము అంతకన్నా పట్టుదలగా మూర్ఖంగా ఉంటాము. నా కొడుకుకి అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను అని అంటూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడే మరి మిగతా వాళ్ళు ఏమీ మాట్లాడడం లేదేంటి, ఏంటి పల్లవి నువ్వు మాట్లాడవేంటి అని అంటూ ఉంటే అప్పుడే ఇక పల్లవి అయితే అవని చూసి మౌనంగా ఉండిపోతుంది. మీరు మాట్లాడడం అయిపోతే నేను మాట్లాడడం మొదలు పెడతాను అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. ఏంటి నాన్న, మేము ఇలా కడుపు రగిలిపోయి మాట్లాడుతూ ఉంటే మీకు ఎగతాళిగా ఉందా అని అడుగుతూ ఉంటాడు. అక్షయ్ అయితే ఏంట్రా కడుపు మండిపోయి నువ్వు మాట్లాడే మాటలు, మన కంపెనీని దివాలా తీయడానికి మీరు ప్రయత్నిస్తున్నారు, నా కంపెనీని కాపాడుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను, కుటుంబ గొడవలను కంపెనీ దాకా తీసుకువచ్చి మీరు ఎన్ని ఇబ్బందులకి అవనిని గురి చేస్తున్నారో అర్థమైంది. చూడండి, ఈ రోజు నుంచి నేను ఒక నిర్ణయానికి వచ్చాను, మొత్తం ఆస్తి అంతా కూడా అవని పేరు మీదే నేను రాయాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఆ మాట విని ఒక్కసారే పల్లవి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అలా ఎలా కుదురుతుంది, ఇక్కడ నా కొడుకులు ఉన్నారు, నా కొడుకులకి దక్కకుండా కోడలికి ఎలా రాస్తారు, నేను కోర్టుకైనా వెళ్తాను అని అంటూ ఉంటుంది పార్వతి. అప్పుడే రే కమల్, రే శ్రీకర్, మీ ఇద్దరికి ఆస్తిని మీ వదిన పేరు మీద రాయడం ఇష్టమేనా అని అడుగుతూ ఉంటే ఇష్టమేనన్నా, మా ఆస్తిని వదిన పేరు మీదే రాయండి అని అంటూ ఇద్దరూ కూడా షాక్ ఇస్తారు. అంటే మనకంటూ ఒక భవిష్యత్తు ఉండాల్సిన అవసరం లేదనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది పల్లవి. నాకు మా నాన్న చేసిందే కరెక్టు, అదేమన్నా నేను కష్టపడి సంపాదించిందా, మా నాన్న ఆస్తి మా నాన్న ఇష్టం, అంతే తప్ప నాకేమీ జోక్యం లేదు, నువ్వు కూడా మాట్లాడొద్దు అని అంటూ ఉంటాడు కమల్ అయితే. అప్పుడే శ్రీకర్ కూడా అలాగే చెప్తాడు. ఇక అది విని ఒక్కసారి అక్షయ్, పార్వతి, పల్లవి షాక్ అయిపోతూ ఉంటారు. రేపే నేను అవని పేరు మీద ఆస్తి మొత్తం కూడా రాయబోతున్నాను, దీనికి ఎవ్వరూ కూడా అడ్డుపడకండి, అడ్డుపడితే అప్పుడు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని రాజేంద్ర ప్రసాద్ అయితే పార్వతికి, అక్షయ్కి అందరికీ కూడా ఊహించని షాక్ అయితే ఇచ్చేస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.